నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి మారుతూనే ఉన్నాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలని మార్చడం స్థానాంచలనాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే కోవలో ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి పేరు కూడా వినిపిస్తుంది. తనని కూడా మార్చే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పటివరకు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందిని స్థానాంచలనాలు చేశారు, కొంతమందికి సీట్లు లేవని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అదే కోవలో బొత్స సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాబోయేటువంటి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సిద్ధం సభలు పెడుతున్నారు. ఆ సిద్ధం సభలకి భారీగా జనం గ్యాదర్ అవుతున్నారు, జనం తీసుకొస్తున్నారు, గ్యాదర్ కావడం జనాన్ని తీసుకొస్తున్నారు, మొబిలైజ్ చేస్తున్నారు వేరే వేరే జిల్లాల నుంచి. సపోజ్ అనంతపురంలో సభ పెట్టారు ఆదివారం రోజు. ఆ సభకి కొన్ని లక్షల మంది వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. దాదాపుగా గుంటూరు నుంచి మొత్తం తరలించారు. గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి ఇటు అందరూ అన్ని ఏరియాల నుంచి అక్కడ తరలించారు. అది కూడా ఆర్టీసీ బస్సుల్లో పెట్టి తరలించారు సిద్ధం సభకి అనంతపురంలో. సో సభకు తరలించినంత మాత్రాన ఈయన పార్టీ చాలా బలంగా ఉంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను దాదాపు 5-6 ఎలక్షన్స్ నేను దగ్గర నుంచి చూశాను. 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సభలకి ఇలానే జనాలు తీసుకొచ్చేవాళ్ళు, మొబిలైజ్ చేసేవాళ్ళు. అప్పుడు డ్వాక్రా సంఘాలు పెట్టాడు. కొత్తగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ఆయనే పెట్టారు. అసలు డ్వాక్రా సంఘాలు నిర్మాణం చేసిందే చంద్రబాబు నాయుడు. సో చేసి వాళ్ళ సంఘాలుగా ఏర్పడిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కొన్ని లబ్ధి కలుగుతుంది కదా. ఆ లబ్ధి కలగాలి అని అంటే ఖచ్చితంగా మీరు సభలకు రావాలని చెప్పేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు అధికారులు ప్రెజర్ చేస్తూ ఉంటారు. అలాగే పెన్షన్స్ తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ ప్రెజెంట్ చేసి బలవంతంగా తరలించేవాళ్ళు సభలకి. ఆ సభలు చూస్తే కిక్కిరిసిపోయి ఉండేవాళ్ళు. డబ్బులు ఇచ్చి మందు ఇచ్చి డబ్బులు తీసుకొస్తారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అదేం పెద్ద సీక్రెట్ ఏం కదా, నగ్న సత్యం అది. సో కాబట్టి ఈ సభలు 2004లో చంద్రబాబు నాయుడు సభలకి ఏ విధంగా అయితే జనాన్ని తరలించారో ఆ రోజున అధికారులు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సభలకి ఇప్పుడు ఉండేటువంటి అధికారులు ఈ స్కీములు ఏవైతే అందుకుంటున్నారో ఈ వాలంటీర్ల ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ సభల్లో కనిపిస్తున్న జనాన్ని చూసి పార్టీ సూపర్ అని చెప్పి ఈ వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉంది. సో ఆ సభలను చూసి మనం బలంగా ఉంది పార్టీ, అద్భుతంగా ఉందని చెప్పి అనుకోవడం లేదు. ఒకవేళ అదే జరిగితే 2004లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మామూలుగా అయితే. ఆ సభలను బట్టి, సభల సక్సెస్ని బట్టి మనం కనుక రాజకీయాన్ని అంచనా వేస్తే 2004లో సీఎం కావాలి చంద్రబాబు నాయుడు. సో 2004లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు సభలకు కిక్కిరిసిపోయేలా జనాన్ని తీసుకొచ్చారు అధికారులు, అధికార యంత్రాంగం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేగా అంత కిక్కిరిసిపోయేలాగా జనాన్ని తీసుకొస్తున్నారు. సో ఆ సభలు చూసి సక్సెస్ అని చెప్పి ఒక ప్రచారం చేసుకునే దానికి ఆ పార్టీ సిద్ధమైంది. ఈ సిద్ధమవుతున్నటువంటి క్రమంలో గెలుపు గుర్రాలు అనేటువంటి ఒక పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఐప్యాక్ అనేటువంటి ఒక సంస్థను తీసుకొని ఈ ఐప్యాక్ ద్వారా సర్వేలు చేయించుకొని ఎవరు గెలుస్తున్నారో వాళ్ళకే ఇస్తాను నేను టికెట్. సో లోకల్గా ఉండేటువంటి సీనియర్ లీడర్లను అయినా సరే పక్కన పెడేస్తాను, నాకు అవసరం లేదని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. డైరెక్ట్గా ఎమ్మెల్యేలతో రివ్యూ మీటింగ్లు పెట్టి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆయన. సో ఎప్పటికప్పుడు ఐప్యాక్ తోటి సర్వేలు చేయించుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు మార్చినటువంటి 50-60 మంది ఎమ్మెల్యేలు, 10 మంది 15 మంది ఎంపీలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈ మార్పులు చేసిన తర్వాత ఎవరినైతే ఇన్ఛార్జీలుగా వేశారో వాళ్ళని కూడా మళ్ళీ మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1-2 మార్పులు జరిగినాయి. ఇప్పుడు కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఐప్యాక్ సర్వే చేస్తుంది. ఐప్యాక్ చేసి సర్వేలు చేయించుకుంటున్నాడు. ఆ ఐప్యాక్ సర్వే అనేది బోగస్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. ఇటీవల కాలంలో లీక్ అయినటువంటి ఒక వీడియోని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 మించి రావు, ఎమ్మెల్యేలు 50 మించి రావు అని చెప్పి వీడియో కూడా లీక్ అయింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సంభాషణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే లీడర్లు. సో ఆ తర్వాత ఐప్యాక్ సర్వేని కూడా వ్యతిరేకించినటువంటి వాళ్ళలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఐప్యాక్ సర్వేని వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, సీఎంఓ ఆఫీస్ నుంచి కొంతమంది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్ అనే టీం కొంతమంది ఒక 2 పేర్లు చెప్పి వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అని చెప్పి మీరు సర్వే చేయండి అని చెప్తే వీళ్ళు సర్వే అక్కడికి పోయి పబ్లిక్ దగ్గరికి పోయి సర్వే చేయటం అని అంటే అభ్యర్థి ఎవరు ఏంటి అనేది చెయ్యాలి. అది ఎవరైతే బాగుంటుంది అనేది చెయ్యాలి. ఎవరైతే బాగుంటుందంటే XYZ వాళ్ళలో ఎవరో ఒకరిని చెప్తారు. అలా కాకుండా
ఈ XYZలో ఎవరు మెరుగు అంటే వీళ్ళే ఎంపిక చేసేస్తారు ఒక ఇద్దరిని, వీళ్ళలో ఎవరు మెరుగు అనేది సర్వే చేయించేసి వీళ్ళు ఐపాక్ వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పి వాళ్ళిద్దరిలో ఎవరు బాగుంటుందో అదే సర్వేని జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు అనేది అక్కడ ఉండేటువంటి లీడర్లు చెప్పుకుంటున్నటువంటి మాట. ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఇంకొక ఇద్దరు పేర్లు తీసుకెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏంటి అనేది చెప్తే కదా అసలు తెలిసేది సర్వేలో. అలా కాకుండా కొత్త అభ్యర్థిని ఒక ఇద్దరిని పెట్టి వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అని అంటే సర్వే రిపోర్ట్లు అంతే వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఆ సర్వే రిపోర్ట్ని మ్యానిపులేట్ చేశారు ఐపాక్ అనేది ఒకటి వినిపిస్తుంది. అయినప్పటికీ ఆ సర్వేలనే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటున్నాడు, ఐపాక్ సర్వేలను నమ్ముకుంటున్నాడు. ఈ ఐపాక్ సర్వేలని నమ్ముకొని ఆయన అభ్యర్థులు మారుస్తున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది. దాంట్లో భాగంగా తాజాగా బొత్స సత్యనారాయణని ఇప్పుడు తీసుకెళ్లి విశాఖ జిల్లా భీమిలిలో విశాఖ జిల్లా భీమిలిలో పోటీ చేయించాలి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గానికి అనేది ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి అప్డేట్. దానికి సంబంధించి చర్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఆల్రెడీ ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఆయన ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నారు. సో ఆయన బొత్స సత్యనారాయణ సీనియర్ పొలిటీషియన్, గతంలో PCC అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం మంత్రిగా కూడా చేస్తున్నారు. ఆయన భార్య ఝాన్సీకి విశాఖ ఎంపీగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఆమె ఆ పనిలో ఉన్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. అయితే విశాఖ జిల్లాలో ఆమెకి కోఆపరేట్ చేయరేమో లీడర్లు, ఒకవేళ బొత్స సత్యనారాయణ కూడా విశాఖకి వెళ్ళకపోతే అందుకని చెప్పి ఆ యాంగిల్లో బొత్స సత్యనారాయణ కూడా విశాఖ జిల్లాకి మార్చేసి విశాఖ లోక్సభ పరిధిలో ఉండేటువంటి భీమిలి నియోజకవర్గానికి ఆయన్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనేటువంటి ఒక ప్రపోజల్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. ఈ పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఆల్రెడీ భీమిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ ఉన్నారు. గంట అరగంట అంటారు అవంతి శ్రీనివాస్ని, అలాగే అమ్మటి రామని గంట అరగంట మంత్రులు అంటారు. ఇంకొక ఆయన ఏమో కోడిగుడ్డు మంత్రి అని చెప్పి అంటుంటారు. సో గంట అరగంట మంత్రులుగా పేరు పడినటువంటి అవంతి శ్రీనివాసు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఆయన ఎంపీగా కూడా చేశాడు. అవంతి కాలేజీలకు సంబంధించి ఆయన ఓనరు. ఇప్పుడు ఆయన్ని కాదని ఆయన్ని తీసేసి భీమిలి నుంచి బొత్స సత్యనారాయణకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ ఆ ఆడియో రిలీజ్ అయిన తర్వాత చాలా డ్యామేజ్ అయ్యాడు అనేది ఒకటి. రెండేంటంటే విశాఖపట్నానికి సంబంధించి ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ అవసరం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో 3 రాజధాని కాన్సెప్ట్ ఉంది. అక్కడ ఆల్రెడీ రిషికొండలో ఒక పెద్ద భవంతులని నిర్మించారు, ఇవన్నీ చేశారు. సో కాబట్టి బొత్స సత్యనారాయణని అక్కడ మార్పించాలి. చీపురుపల్లిలో ఆయన గ్రాఫ్ బాగలేదని చెప్పి చెప్పలేక ఆయనకి ఆడ ఝాన్సీ విశాఖ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి ఆమెకు అండగా ఉండటానికి మీరు కూడా భీమిలికి వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఒక సలహా సూచనలు ఇస్తూ నైస్గా తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో చీపురుపల్లి నుంచి ఆయన ఎలాగలా తప్పించాలి. పైగా ఆయనకి సంబంధించినటువంటి మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బైజూస్ దగ్గర నుంచి తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం టోఫెల్ సంబంధించినటువంటిది ఆ ఒప్పందాలు ఏమేమి జరిగింది, అవినీతి జరిగింది అనేది జనసేన బయట పెట్టింది. ఆల్రెడీ ఆయనకి సంబంధించినటువంటి అనేక అంశాలు బయటకు వచ్చాయి. సో ఈ క్రమంలో అసలు చీపురుపల్లి నుంచి ఆయన ఓడిపోతారనేది సర్వే రిపోర్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఆ సర్వే రిపోర్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆయన అక్కడి నుంచి కాకుండా భీమిలి నుంచి పోటీ చేస్తే బెటర్ అనేది. ఎందుకంటే భీమిలిలో ఇప్పుడు అరగంట మంత్రి ఉన్నారు కదా, అరగంట మంత్రి ఉన్నారు. ఆయన గ్రాఫ్ బాగాలేదు అనేది లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ అనేది ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. దాంట్లో భాగంగా అవంతి శ్రీనివాస్ని అసలు దూరంగా పెట్టేసి ఇప్పుడు ఆ ప్లేస్లో బొత్స సత్యనారాయణ కనుక ఆడ పోటీ చేపిస్తే రాబోయేటువంటి రోజుల్లో బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ బొత్స సత్యనారాయణ వస్తే బొత్స సత్యనారాయణ కాదనలేడు అవంతి శ్రీనివాస్, వేరే వాళ్ళని తీసుకొస్తే కాదనే అవకాశం ఉంది. కాబట్టి మధ్య మార్గంగా బొత్స సత్యనారాయణకి ఇక్కడ గ్రాఫ్ బాగాలేదు, ప్లస్ అక్కడ పంపించడం, అక్కడ ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ని ఆయన ఇంటికి పంపించడం అనేటువంటి కార్యక్రమం తాడేపల్లిలో జరుగుతుంది అనేది లేటెస్ట్ చర్చ. సో దీనికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాడేపల్లి చాలా సీరియస్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు కీలకమైనటువంటి లీడర్లతోటి. సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుందనేది మనం ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత స్పష్టతనివ్వచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.